ఫ్రెండ్స్, ఈరోజు మీనా మనతో ఉంది. మీనా ఈ సంవత్సరం సివిల్స్ ర్యాంక్ సాధించింది. మీనా ఇస్ ఎ డాక్టర్ అండ్ షీ వర్క్డ్ ఫర్ ఫ్యూ ఇయర్స్. ఆ తర్వాత సివిల్స్ ర్యాంక్ సాధించింది. అయితే మీనా, ఇప్పుడు ఎవరైతే సివిల్స్ ఇంటర్వ్యూలో మిస్ అయి ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కానీ అదర్ మిస్ అయ్యారు కదా, వాళ్ళకి వాట్ డూ యూ వాంట్ టు సే? అంతకుముందు రాసినప్పుడు నువ్వు మిస్ అయ్యావు కదమ్మా, వాట్ థింగ్స్ యూ హ్యావ్ ఇంప్రూవ్డ్? నువ్వు ఏది ఇంప్రూవ్ చేసుకున్నావు? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? సార్, ప్రీవియస్ అటెంప్ట్లో నేను ప్రిలిమ్స్ స్మాలర్ మార్జిన్తో మిస్ అయింది సార్. సో నా ఫస్ట్ మేజర్ డిసడ్వాంటేజెస్ నా నర్వస్నెస్. ఆ ఎగ్జామ్ టైంలో నేను చాలా ఫీల్ అయ్యాను. సో దానివల్లే నాకు మిస్ అయిందని నేను చాలా ఫీల్ అయ్యాను. అండ్ సమ్ స్ట్రాటజీస్ నాది మిస్ అయింది ప్రిలిమ్స్లో. సో నా నెక్స్ట్ అటెంప్ట్లో అవన్నీ క్లియర్ చేసుకున్నాను. ప్రీవియస్ అటెంప్ట్లో నేను అంతగా ప్రాక్టీస్ చేయలేదు మాక్ టెస్ట్ని. సో ఎస్ సార్, ఆప్షనల్ కూడా ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ సార్ దెన్. సో ఈ అటెంప్ట్లో బిఫోర్ ఈవెన్ గివింగ్ ప్రిలిమ్స్ 3 months బిఫోరే ఆప్షనల్ కూడా ఒకసారి కంప్లీట్ చేసుకుని ప్రిలిమ్స్కే మాక్ టెస్ట్ చాలా ఎక్కువ ఇచ్చాను సార్. ఫుల్ లెంతే అరౌండ్ 20 to 30 ఇచ్చాను. సెక్షనల్ ఇంకా కౌంట్ అలా ఏం కౌంట్ లేదు సార్. కంప్లీట్ అన్ని సెక్షన్స్ కవర్ చేశాను. ఫర్ మెయిన్స్ జిఎస్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను సార్. ఆప్షనల్ అయితే బిఫోర్ ఈవెన్ గివింగ్ ప్రిలిమ్సే ఆప్షనల్ పీవైక్యూస్ అన్నీ ఒకసారి కవర్ చేశాను సార్ ఇక్కడ తెలిసిన సార్ మెంటర్ దగ్గర. సో నాకు తెలిసి మేజర్ స్మాల్ డిసడ్వాంటేజెస్ ఏమన్నా పోయాయి ఈ ఇయర్ నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి అంటే మేబీ సమ్ ఆర్ ది అదర్ దే మైట్ హ్యావ్ మిస్డ్ బై స్మాలర్ మార్జిన్ అని నాకు అనిపిస్తుంది సార్. బికాస్ వాళ్ళు రాసిన విధానం, ఇంటర్వ్యూలో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు తెలిసింది ఆల్ ఆర్ ఆన్ ద సేమ్ పార్ట్, బట్ సమ్ టైమ్స్ లక్ ఆల్సో షుడ్ ఫేవర్. ఎందుకంటే మెయిన్స్ ఇంటర్వ్యూ హెల్ప్ స్కోర్ ఉంటుంది కాబట్టి మెయిన్స్ ఒక పేపర్ కొంచెం తగ్గినా కూడా అవుట్ ఆఫ్ ర్యాంక్ వెళ్ళిపోతారు. సివిల్స్ జనరల్గా టాప్ ఫస్ట్ ర్యాంకర్కైనా సివిల్స్ లాస్ట్ ర్యాంకర్కే పెద్ద డిఫరెన్స్ ఉండదు. గెటింగ్ ఇన్ టు ద లిస్ట్ ఇస్ డిఫికల్ట్. 6 lakhs మెంబర్స్లో టాప్ 1000 అంటే డెఫినెట్గా ఇట్స్ ద హైయెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ఎనీ ఎగ్జామ్. అయితే సార్, మీరు అంటే మీ అబ్జర్వేషన్లో హార్డ్ వర్క్ ఒకటే సరిపోతుంది అనిపించిందా మీకు? లేకపోతే షీ మెటిక్యులస్గా ప్లాన్ చేసింది, స్ట్రాటజీగా చేయింది అనిపించిందా? ఓ సిస్టమేటిక్ ప్లానింగ్ తోటి కవర్ చేస్తుంది సార్ మొత్తం సిలబస్ అంతా. షీ హెస్ వెరిఫైడ్ లాట్ ఆఫ్ మాన్యువల్స్, ఆర్టికల్స్ స్టడీ చేయడం. ఈ అమ్మాయికి రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ఆన్వర్డ్ షీ హెస్ ఆ ఎబిలిటీ అనేది ఉంది, ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఒక ఆస్పెక్ట్స్ని వేరియస్ యాంగిల్లో డిస్కస్ చేస్తాం. ఇలానే ఎందుకు ఉండాలి, అలా ఎందుకు ఉండకూడదు, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ భయంకరంగా చేస్తాం. ఫస్ట్ నాతోనే ఆర్గ్యుమెంట్ మా ఇద్దరికే పడుతుంది. ఒక ఇంటర్వ్యూ ఇలా శరత్చంద్ర సార్ ఇంటర్వ్యూ ఎలా చేశారు అని అడిగితే ఈ క్వశ్చన్ ఈయన అడిగినటువంటి నువ్వు ఎలా సమాధానం చెప్పావు, దాని మీద మేమిద్దరం ఆర్గ్యుమెంట్ చేసి డిస్కస్ చేస్తాం. సో అలాగా ఈ అమ్మాయి పట్టుకుంటుంది పాయింట్లు. ఎవరైనా ఒక విషయం వదిలారంటే దాన్ని అనలైటికల్ థింకింగ్ బాగుంది. అది ఇంటర్వ్యూతో కూడా మెయిన్స్లో కూడా హెల్ప్ అయి ఉంటుంది. అది డెఫినెట్గా హెల్ప్ అయింది సార్. దో ఈ సైన్స్ గ్రాడ్యుయేట్ అయినా కూడా జాగ్రఫీ మీద మంచి గ్రిప్ ఉంది. ఆ జాగ్రఫీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ నరేషన్ అంతా, జాగ్రఫీ నరేషన్ అంతా, అది నాకు కూడా అడ్వాంటేజ్ అయింది. నాకు కూడా కొంచెం ఈజీ అయింది. సివిల్స్ అంటే ఇలా ఉంటుందా, ఇలా ప్రిపరేషన్ చేయాలని బాగా బయాటింగ్ హార్డ్ వర్క్, పిచ్చిగా హార్డ్ వర్క్ చదువుతుంది సార్. కొత్త పాయింట్స్ అది ఇంటర్వ్యూలో ప్రతి దాంట్లో ఇంటర్వ్యూ ఇలా ఎందుకు చెప్పకూడదు, నువ్వు అలా ఎందుకు చెప్పకూడదు, ఇంతే చెప్పాలి డాడీ, అంతే చెప్పాలి, ఇలాంటివి ఆమె సజెషన్స్ నేను యాక్సెప్ట్ చేస్తుంటాను. కొన్ని మేమేదో హిస్టరీ అంతా చెప్తాము, అంత రాయనక్కర్లేదు, లిమిటెడ్ అవన్నీ చెప్తూ ఉంటుంది. మేము వ్యాస్ట్గా చెప్తాం, కంపల్సరీ చేసుకుంటుంది. అలా బాగా డెవలప్ చేసింది సార్. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగా కష్టపడి చాలా మాక్ టెస్టులు రాసింది. ఆ టెస్టుల వల్ల చాలా బెనిఫిట్గా అయింది అమ్మాయికి చదవడం. జాగ్రఫీ మెంటర్ బాగా ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చారు. ఇలాంటి సార్లు బాగా ఎంకరేజ్ చేశారు. మంచి అడ్వైజ్లు ఇచ్చారు. అందరూ ఇస్తారు కానీ దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం గ్రేట్నెస్ అది ఈ అమ్మాయి బాగా చేస్తుంది సార్. ఈ మెడికల్ సైన్సెస్ చదివి కొంచెం హార్డ్ వర్క్ అనేది వాళ్ళకు, స్పెషల్గా ఆర్ట్స్ స్టూడెంట్కి మెడికల్ సైన్స్ స్టూడెంట్కి తేడా కొద్దిగా హార్డ్ వర్క్ నేచర్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ పేషెంట్స్ తోటి బాగా చదివి ఈ ర్యాంక్ తెచ్చుకుంది. అయినా సరే ఇంకా కొంత చేయాల్సింది మిగిలిపోయింది కాబట్టి అది నెక్స్ట్ ఫ్యూచర్లో ట్రై చేసి సక్సెస్ కూడా అవుతుంది. ఖచ్చితంగా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. 100% పేపర్లో కూడా మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో అయితే ఇప్పుడు
ఇంకోసారి రాద్దాం అనుకుంటే నువ్వు Yes, sir. యూ వాట్ వెరీ గుడ్ ర్యాంక్ బట్ స్టిల్ రాద్దాం అనుకుంటే నీ ఉద్దేశంలో ఒక 3-4 ఇంప్రూవ్మెంట్స్ ఏం చేసుకోవాలనుకుంటున్నావు మెయిన్స్లో ఫస్ట్? సో మెయిన్స్ వచ్చి లాస్ట్ టైం అయితే పేపర్ కంప్లీట్ చేశాను సార్, ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. జనరల్ స్టడీస్ ఆప్షన్ మొత్తం ఫినిష్ చేస్తాం. ఎస్ సార్, ఫినిష్ చేశాను. సో మేజర్ థింగ్ ఎక్కడ ఒకసారి లూజ్ అయినా ఒకసారి చెక్ చేసుకుంటాను సార్ మార్క్ లిస్ట్ వచ్చాక. అండ్ ఎస్ఏలో ఇంకా బెటర్గా రాయొచ్చేమో అనిపిస్తుంది సార్ ఇప్పుడు, అంటే మేబీ అక్కడ మిస్ అయిందేమో అని. సో బేసిక్ బుక్స్ ఎన్సీఆర్టీస్ అండ్ బేసిక్ స్టాండర్డ్ బుక్స్తో స్టార్ట్ చేసి రిపీటెడ్ రివిజన్స్ ఇస్ ద ఓన్లీ థింగ్. ఎందుకు అంటే సేమ్ కాన్సెప్ట్ని డిఫరెంట్గా అడిగినా కూడా వీ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. అండ్ ఆ రిపీటెడ్ రివిజన్స్తో పాటు కాన్సెప్ట్ క్లారిటీ కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి. అండ్ ప్రాక్టీస్ విత్ పేపర్స్ ఆర్ పీవైక్యూస్ అన్ని ట్రెండ్స్ అన్ని చూసుకుంటే ఈవెన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా మంచి స్కోర్స్ వచ్చాయి మెడికల్ సైన్స్ వాళ్ళకంటే కూడా. సో ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ ఆప్షనల్. ఆప్షనల్లీ ఎవరికి ఇష్టం ఎవరికి ఏది ఇంట్రెస్ట్ వస్తుంటే దాన్ని తీసుకోవడం చాలా బెటర్ ఉంటుంది. నీ ఆప్షన్ చూసే కారణం ఏంటి? చూస్ చేసుకోవడానికి కారణం ఈ ఆప్షన్? ఫస్ట్ ఇనీషియల్గా జిఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందే నేను జాగ్రఫీతో సార్, జిఎస్ 1 స్టార్ట్ చేశాను. ఆ టైంలో ఆప్షనల్ కూడా చూసుకుంటున్నాను ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. మీన్వైల్ నాకు జాగ్రఫీ మీద ఇంట్రెస్టెడ్ అనిపించింది అండ్ స్కూల్ టైం నుండి కూడా నాకు సోషల్ సైన్సెస్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండింది. సో జాగ్రఫీ తీసుకున్నాను సార్. ఓకేనమ్మా. సో కంగ్రాచులేషన్స్ అగైన్.